అందరికి అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. సో ఈరోజు వీడియో ఏంటి అంటే, నేను ఎప్పటి నుంచో చెప్తున్నా కదా, ఈ ఏంజల్ మెమోజీ అని ఎందుకు పెట్టాను, దాని వెనుక ఒక చిన్న స్టోరీ ఉంది అని చెప్పేసి. అంటే అంత పెద్ద పెద్ద సస్పెన్స్ స్టోరీ ఏం కాదు, జస్ట్ నార్మల్ ఒక మూవీ నుంచి ఇన్స్పైర్డ్ అని ఏమన్నమాట అది. సో నేను మూవీస్ ఎక్కువ చూస్తా. అట్లా చూస్తున్నప్పుడే నాకు యూట్యూబ్ లో కుమారి సూపర్ డీలక్స్ అనే మూవీ కనిపించింది. దాంట్లో అది మలయాళం మూవీ అనుకుంటా, నేను డబ్బింగ్ తెలుగులోకి అయ్యింది. సో ఆ మూవీ చూద్దాం, అసలు నేమ్ ఎట్లుంది, మూవీ ఎట్లుంటుందా చూద్దాం అనుకున్నా. మూవీ బాగుంది, అంటే చాలా బాగుంది మూవీ. ఏంటి అంటే, తను ఒక అబ్బాయి లాగా పుడతాడు ఒక క్రిస్టియన్ ఫ్యామిలీలో, బట్ తను ట్రాన్స్జెండర్ గా మారదాం అనుకుంటాడు బికాస్ తన హార్మోనల్ చేంజెస్ వల్ల. బట్ ఎవరు యాక్సెప్ట్ చేయరు, సొసైటీ యాక్సెప్ట్ చేయరు, వాళ్ళ ఫ్యామిలీ యాక్సెప్ట్ చేయరు, సో ఎవరంటే ఎవరు యాక్సెప్ట్ చేయరు. వాళ్ళ ఫాదర్ కి ఏంటి అంటే, తను పోలీస్ అవ్వాలి అని కోరిక అనమాట. సో ఇలా ట్రాన్స్ జెండర్ లాగా అవుతావు అంటే నేను ఒప్పుకోను, నా ఇంట్లో నుంచి వెళ్ళిపో అంటారు. సో తను వెళ్ళిపోయి బయట వాళ్ళ ఫ్రెండ్ తో ఉంటాడనమాట. అండ్ సొసైటీ అందరూ రకరకాలుగా మాట్లాడతారు, చాలా అంటే పాపం అనిపిస్తుంది, చాలా ఘోరంగా మాట్లాడతారు. సో తను పోలీస్ దానికి ప్రిపేర్ అవుతూనే లైక్ రెగ్యులర్ గా చర్చ్ వెళ్తూ ఉంటాడు ప్రేయర్స్ కోసం. అట్లా అక్కడ ఫాదర్ తో తనకు ఒక మంచి కమ్యూనికేషన్ ఇంకా బాండ్ ఉందన్నమాట. సో ఎప్పుడైతే ఆ చర్చ్ ఫాదర్ ఒక ఎఫ్ఎం రేడియో స్టేషన్ స్టార్ట్ చేద్దాం అనుకుంటారో, దానికి ఒక యాంకర్ హోస్ట్ కోసం చూస్తారు. సో అలా చూసే ప్రాసెస్ లో ఎవరో ఎందుకు ఇలా ట్రాన్స్జెండర్ గా మార్టిన్ నుంచి మేరీకి మారిన మేరీనే పెడదాము హోస్ట్ లాగా అనుకుంటారనమాట. సో తను తన ఐడెంటిటీని చెప్పదు, మేరీ అని ఎవరికి చెప్పదు. ఎఫ్ఎం రేడియోలో హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ ఏంజల్ అని చెప్తుంది అనమాట. సో అట్లా చాలా మంది డైలీ కాల్స్ చేస్తూ ఉంటారు, ఏంజల్ తోటి మాట్లాడుతూ ఉంటారు ఎఫ్ఎం స్టేషన్ టైంలో. వాళ్ళ బాధలు చెప్పుకుంటారు, అడ్వైస్ అడుగుతారు, సజెషన్స్ అడుగుతారు, ఇంకా ఏం చేస్తే బాగుంటది, ఏ విషయంలో ఎలా అయితే చేస్తే బాగుంటది అనేసి. సో అట్లా చాలా మందికి రీచ్ అవుతుంది ఏంజల్ వాయిస్ కానీ, ఏంజల్ మాటలు కానీ. సో అట్లా వాళ్ళ ఫాదర్ కి కూడా ఒక రోజు ఏదో ఒక కొంచెం చిన్న కష్టం వచ్చి ఏంజల్ ఎఫ్ఎం స్టేషన్ కి ఫోన్ చేస్తారనమాట. హాయ్ ఏంజల్, ఇలా ఇలా అని చెప్పేసి తను బాగా చెప్పుకుంటే ఏంజల్ కి తెలుసు కాల్ చేసిన వాళ్ళ ఫాదరే అని. సో చాలా ఎమోషనల్ అయిపోతుంది. సో అట్లా తన మొహం తెలియకపోయినా తను చాలా మందికి హెల్ప్ చేసింది, అండ్ వాళ్ళ ఫాదర్ కి కూడా హెల్ప్ చేసింది తను. అండ్ సో అలా మనం మొహం కనిపించకపోయినా సరే మనం చేసే పని మంచి పని అయితే చాలు, అది అందరిలో తెలిస్తే బాగుండు అనే ఆ ఇంటెన్షన్ నాకు నచ్చింది. సో అందుకని నేను ఈ పేజ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు ఆ మూవీ ఎందుకో గుర్తొచ్చింది. సో అందుకని నేను కూడా ఏంజల్, అండ్ తను ఏంజల్ కాబట్టి నేను ఏంజల్ గా పెట్టుకున్నా. అండ్ కొంచెం డిఫరెంట్ గా ఇక్కడ మాట్లాడేది మీమోజీ కాబట్టి ఏంజల్ మీమోజీ అని పెట్టుకున్నాను అనమాట. అంతే అండి, పెద్ద లాజిక్ ఏం లేదు, జస్ట్ సింపుల్. కొంచెం లాగ్ అనిపించవచ్చు, బట్ ఆ మూవీ పూర్తి చూడండి మీరు కూడా. కుమారి సూపర్ డీలక్స్, జయసూర్య అండ్ సూరజ్ వినరాజ్మూద్ వీళ్ళు క్యారెక్టర్స్ అనమాట అందులో. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మూవీ చూడొచ్చు, బాగుంటది. సో ఆ మూవీ చూస్తే మీకు కొంచెం అర్థం అవుతుంది నేను చెప్పింది, అండ్ ఇప్పుడు కూడా అర్థం అవ్వచ్చు ఇన్ కేస్ కాకపోతే. థ్యాంక్ యూ ఫర్ ఆల్ యర్ సపోర్ట్. నా వీడియోస్ అన్ని చూస్తున్న వాళ్ళకి, రీచ్ అయిన వాళ్ళకి, చూస్తున్న వాళ్ళకి థ్యాంక్స్ అలాట్. కీప్ సపోర్టింగ్. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.